బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నేత రాష్ట్ర ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు గౌతమ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలిచ్చింది. ఇదే విషయంపై ఏపీ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలంది ఉన్నత న్యాయస్థానం. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమరావతి నుంచి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గత 2 నెలల కాలంగా ఆయన దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. విజయవాడకి సంబంధించిన శాస్త్రి భూ కేటాయింపులకు భూమికి సంబంధించి అక్రమాలకు పాల్పడి అతన్ని చంపే ప్రయత్నం చేసిన కేసులో కూడా గౌతమ్ రెడ్డికి ఏపీ హైకోర్టులో బెయిల్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన అప్పటి నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు. తాజాగా ఆయన సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట అయితే లభించింది. ఈ కేసుకు సంబంధించి వచ్చే వారానికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ కూడా సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. సౌమ్య, థ్యాంక్ యూ శివ.